గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఉగాది నుంచి ముహూర్తం, ఇంకోవైపు నోటీసులు, ఆ తర్వాత నష్టపరిహారం ఇస్తామంటూ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అనౌన్స్మెంట్. ప్రజెంట్ నేను మధు పార్క్ రీచ్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న ఒకసారి ఇక్కడ అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడదాం. ఇవాళ దాండి మార్చ్ సమావేశం అనేది నిర్వహిస్తున్నారు అపార్ట్మెంట్ వాసులు. సో అమ్మ ఏంటి మీరేమో అసలుకి ఇళ్ళ నుంచి మేము కదలమంటున్నారు, అధికారులేమో నష్టపరిహారం అంటున్నారు, ఏం జరుగుతుంది? నష్టపరిహారం వాళ్ళు ఇస్తామంటే ఆ మణిహారాలు ఇచ్చినా కూడా మాకొద్దు, మా ఇండ్లు మాకు ఉండని. రెండే మాటలు మా దగ్గర, మీరు రాకండి, మీ దగ్గర మేము రాము. ఒకవేళ అంత ఇది ఉంటే వచ్చి చూసిపో మా పరిస్థితి ఎట్లా ఉంది, మేమందరం ఎట్లా ఉండము, ఎంత కలిసిమెలిసి ఉంటామో, ఐక్యమత్యంగా ఉంటామో. ఆ ముఖ్యమంత్రి గారిని వచ్చి చూసిపోమ్మను, తెలుసుకుంటే తెలియదు కదా, వచ్చి చూస్తే తెలుస్తుంది. మేమైతే మా ఇండ్లు కదలము. రెండే మాటలు, నువ్వు మా దగ్గర రాకు, మేము మీ దగ్గర రాము. మిమ్మల్ని ఏమి అప్పు అడుగుతలేము, అర్ణం అడుగుతలేము, ఇదివరకు కూడా అడగలేదు. నువ్వు మాట తప్పివి కదా అని కూడా ఆయన మాటను కూడా హెచ్చరించలేదు. మేము పోనీలే అనుకున్నాము. మరి ఇప్పుడు ఇట్లాంటివి అవన్నీ తెలవలసి వస్తుంది కదా. ఇట్లా చేస్తే ఏ మాట మీద విలువ ఉంది నీకు? పరిహారం ఇస్తాడంటే ఇస్తుండొచ్చు అని నమ్ముతుంటివి. నువ్వు ఒక్క మాట నిలబెట్టుకోలేదు. నిన్ను మేము నమ్మి నష్టపరిహారము అంటే ఏ లెక్కలు ఇస్తావు, ఎంత ఇస్తావు? నష్టపరిహారం అంటే ఏంది, ఎంత ఇస్తాడు, ఎంత ఇస్తాడంట తల్లి? డబుల్ బెడ్రూమ్లకేమో 70 లక్షలు, అమ్మా ట్రిపుల్ బెడ్రూమ్లకేమో 80 లక్షలు. అమ్మా, ఒక్కడేనా ఇంకా అందరితో వసూలు చేసి ఇస్తాడా? ఒక్కడే ఇస్తాడా సొంతంగా? మా ఫర్నిచర్కి చాలదు ఆయన 60-70 లక్షలు ఇస్తే. మేము చేయించుకున్న ఫర్నిచర్లకు చాలదు ఆయన ఇచ్చే పరిహారము, రత్నాల హారాలు. ఎందుకు అంటే మీ మానని ఏదో మీరు బతుకుతున్నారు, ఇది ప్రభుత్వ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్. అదే మేము అడుగుతున్నాం. అన్ని పర్మిషన్లు ఉండవి, అన్నీ ఉండవి. అంత పర్మిషన్ ఇస్తేనే మేము కట్టుకున్నాం కదా. మరి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇచ్చిండు 20 సంవత్సరాల నాడే పర్మిషను. మరి ఇప్పుడు పర్మిషన్ లేదా మాకు? మా నుంచి నీకు నష్టమేముంది, మేమేం చేసినాము, మా నుంచి ఏమైంది అని అడుగుతున్నాం మేము. అదే మా నుంచి ఏం నష్టం నీకుంది? ఇప్పుడు దీనికి ఏమైనా నష్టం ఉంటే ఈ నష్టం మీ నుంచి మాకు జరుగుతుంది, మీ బిల్డింగుల నుంచి అని చెప్పండి, సరిదిద్దుకుంటాము. అదే చెప్పమంటున్నాం. బిల్డింగులు ఎందుకు కావాలి నీకని మేము అడుగుతున్నాం. నువ్వు కావాలంటున్నావు, మేము ఇవ్వమంటున్నాం. ఉన్న గాంధీ విగ్రహానికి నమస్కారం చేయొచ్చు కదా, పెద్ద పెద్ద దండాలు పెట్టవచ్చు చేతులు మీది పెట్టి. చిన్న దండాలు కాదు. నువ్వు వచ్చేది వర్ధంతికి, జయంతికి ఈ మంత్రులు వచ్చేది. మేము రోజు అటు నుంచి తిరుగుతుంటాం, రోజు దండం పెడుతుంటాం గాంధీ మహాత్మునికి. మాకన్నా ఎక్కువ భక్తి నీకేం లేదు. మేము మాకు ఉన్న భక్తి కాడికి ఉన్నతో పోయి దండం పెడుతున్నావు. నువ్వు పెద్దగా పెట్టి ఏం చేస్తావు, చిన్నగా పెట్టి ఏం చేస్తావు? అహింసావాది ఆయన. ఆయన పేరు ఎందుకు చెప్పుకుంటున్నావు? ఆయన పేరు చెప్పుకోకు. నీది రౌడీ పాలన ఉంది, ఆయన పేరు ఎందుకు చెప్పుకుంటున్నావు? అందరినీ ఇండ్లు కూలగొడతా, మీరు అక్కడ ఓన్రి ఆ హారం ఇస్తా, ఈ హారం ఇస్తా అంటే ఇదివరకు ఇచ్చిన హారం ఏందో చూపు. ఈ హారం ఇచ్చిన ఈ మాటకి నిలబెట్టుకున్నా అని చెప్పు, చూతాం. ఏం చేసినావు? ఎప్పుడో చెప్పినా నేను. నమ్మకం లేకున్నా కూడా నిన్నేం కదిలియలేదు మేము. ఎందుకు అదే ఇట్లా చేస్తావు అని అడగలేదు. మా ఇండ్ల దగ్గర రాలేదు కాబట్టి ఇప్పుడు మా ఇండ్ల దగ్గర వస్తున్నావు కాబట్టి మేము అనవలసి వస్తుంది. ఇప్పటికైనా మా ఇండ్ల దగ్గర వచ్చేది మానుకో, మా విషయాలు మర్చిపో. ఇంకా నువ్వు మంచి పాలన చేయి కానీ ఇటువంటి పాలన చేయకని కోరుకుంటున్నాను నేను. 13 సంవత్సరాలు అవుతుందమ్మా. 13 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా వచ్చి మీకు నోటీసులు ఇవ్వడం, ఖాళీ చేయించడం? లేదండి, అట్లేం కాలేదు ఇంతవరకు. ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు వాటర్ స్ట్రాటజీ ఉంటే వాటర్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో పర్మిషన్ ఇచ్చిందంట. మాకు ఏ ప్రభుత్వం వచ్చి ఏమి ఇబ్బంది పెట్టలేదు. యాక్చువల్గా మాది కూడా మహబూబ్నగర్ డిస్టికే, సీఎం కూడా మా డిస్టిక్ ఆయన్నే, ఆయన కాన్ఫిడెన్సే మాది కూడా. ఆయన అటువంటి మనిషి కాదు, కానీ ఆయనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అవుతుంది లేదనేది కూడా డౌటే. ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేస్తే ఆయనకు పొజిషన్ అర్థమవుతుందని నా ఉద్దేశం. అదే అండి. అధికారులు ఏమో చెప్తుంటారు, వల్ల నమ్మవలసిన అర్హత లేదు. కానీ నష్టపరిహారం కాదు మాకు ముఖ్యం. ఇక్కడ మేము 15 years నుండి ఇదంతా మాకు అన్నిటికీ అలవాటు పడ్డాం, అందరం మంచిగా ఉన్నాము. ఇక్కడ నుంచి పోయితే ఎక్కడెక్కడ వెళ్తాము, ఎక్కడ ఏముంటుందో మాకు తెలియదు.
వాళ్ళు ఇచ్చిన నష్టపరిహారానికి వేరే దగ్గర కూడా మాకు అపార్ట్మెంట్ వస్తామనే నమ్మకం కూడా లేదు. అందుకొరకు మమ్మల్ని వదిలిపెడితే బెటరు. అందరం కంపల్సరీ అయితే అవసరం లేదు. ఆల్రెడీ గాంధీ విగ్రహం ఇక్కడనే ఉంది, బాబుగట్ల ఒకటి ఉంది, ఇక ఆయన స్మారకం అని ఈడ ఆడ ఒకటి ఉంది, ఇటుకే 2 ఉన్నాయి. ఇక లంగరావులు అవసరం లేదు. ఒకవేళ ఆయన కట్టాలనుకుంటే ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు కదా, ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ చేసి పెద్ద విగ్రహం పెట్టుకుంటే పబ్లిక్ ఏం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మా అంతకు మేము బతాం, వాళ్ళంతకు వాళ్ళు మంచిగా ఉంటారు అని మా ఉద్దేశం. సో ఇక్కడనేమో ల్యాండ్ జనాలను ఖాళీ చేయించడం, ఆల్రెడీ ఫ్యూచర్ సిటీలో ఖాళీ ల్యాండే ఉంది కదా, అదే ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే నేను అంటున్నా, ఫ్యూచర్ సిటీలో కట్టుకొని మీరు ఎన్ని ఎకరాలు అంటే అన్ని అలాట్మెంట్ చేసి అది ఇంకా మంచిగా ఫ్యూచర్ సిటీ, గాంధీని విగ్రహాలు పెట్టుకోండి. ఇంకా అంతకంటే ఇంకో 4 విగ్రహాలు ఇంకా వాళ్ళ గాంధీలు ఇంకా ఉన్నారు కదా, వాళ్ళ గాంధీల విగ్రహాలు కూడా పెట్టుకుని ఒక్కొక్క మాకు అభ్యంతరం లేదు. కానీ మా బతుకులు నాశనం చేసి అట్లా చేసి 100% ఆయన న్యాయం కాదండి అది. అదొకటి మాత్రం పక్క. ఇంకా సేమ్ మంచి మనిషి మేము ఒకప్పుడు ఏమంటే ఈయన మా టైగర్ అని అంటుంటాం, కానీ ఆయన ఇట్లా చేస్తాను తెలియదు. అంటే ఇప్పటికైనా ఆయన దృష్టి కరెక్ట్ పోయిందా లేదా, ఆఫీసర్స్ మాటిందా తెలియదు. ఇంకా నిన్న శారదపీఠం గురించి కూడా ఆఫీసర్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని డిస్మెంటల్ చేసి మళ్ళీ ఈరోజు శారదపీఠానికి అలా అలాట్మెంట్ చేసిన 2 acres. అట్లా మాది కూడా వచ్చి చూసి ఆయనకు అర్థమైతే మాది కూడా మా దగ్గరకు రాకుండా మాకు కూడా అలాట్మెంట్ చేస్తారన్న ఉద్దేశం కూడా మాకు నమ్మకం ఉంది. ఖర్చులు ఉంది సార్ ఇది? ఇది 6 ఎకరాల 20 గుంటలు ఉంది, 6.5 ఎకరాలు అనుకోండి నియర్లీ. అదే అండి. సో 6.5 ఎకరాల భూమిలో గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయం, అధికారులేమో ఉగాది నుంచి పనులు ప్రారంభిస్తున్నారు. అదంతా ఏం కాదు, మా ప్రయత్నం ఏం చేసాం, అది న్యాయం కాదు. ఇక్కడ ఈ 6.5 ఎకరాల విగ్రహం కాదు, ఇంకా ఇంక సైడ్కి ఎక్కడ పెడతారు, చాలా డెవలప్ అది అంటున్నారు. కానీ ఏం డెవలప్ చేసినా మనం డిస్టర్బ్ చేయకుండా డెవలప్ చేయకపోక అవసరం లేదు మాకు. అని ఇక్కడ డెవలపింగ్ అవసరం లేదా మా యాక్చువల్గా, ఇక్కడ చాలా ఉన్న డెవలప్, ఇక్కడ గోల్కొండ ఉంది, అన్నీ ఉండవు, ఇంకా చాలా వేరే కొత్త డెవలప్ చేస్తే అక్కడ కూడా డెవలప్మెంట్ అవుతుంది కదా, మొత్తం డెవలప్మెంట్ ఇప్పుడు అవసరం లేదు కదా అని మా ఉద్దేశం. స్టేట్మెంట్ ఇచ్చాను చూశారు, కానీ మా తాత విగ్రహం ఇంతమంది ఫ్యామిలీస్ కాల్ చేసి పెట్టే అవసరం లేదంటున్నాడు. 100% ఆయన చెప్పింది కరెక్టే. ఒకరిని తీసి ఆయన కానీ ఇప్పుడు బతికిన వాళ్ళని చంపి చనిపోయిన వాళ్ళ విగ్రహం పెట్టేంత అవసరం అయితే లేదనిపిస్తుంది అండి. ఫ్లాట్ నెంబర్ 6/3 B బ్లాక్. సో నేను 2010లో ఫస్ట్ నా హౌస్ కొనుక్కున్నాను. దిస్ వాజ్ మై ఫస్ట్ హౌస్. తర్వాత వీ హ్యావ్ సీన్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. మా ఇంట్లో వీ హ్యావ్ డన్ సో మెనీ. అప్పుడు ఫైనల్లీ ఐ గాట్ మై చైల్డ్ ఇన్ దిస్ హౌస్. నౌ సడన్లీ దిస్ గవర్నమెంట్ వాంట్స్ టు టేక్ మై హౌస్ అవే ఫర్ నో రీజన్. నాకు ఎందుకు తీసుకుంటున్నాడో ఐ డోంట్ ఫైండ్ ఎనీ లాజిక్ బిహైండ్ దాట్. ఇంత పెద్ద వెంచర్ తను తీసుకొని వాట్ హీ వాంట్స్ టు ట్రైంగ్ టు డూ నాకు అర్థం కావట్లేదు. సో ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు టేక్ బ్యాక్ దేర్ డెసిషన్ అండ్ రిటైన్ అవర్ సొసైటీ. థ్యాంక్స్. సో టేక్ బ్యాక్ డెసిషన్ అంటున్నారు. ఇంకోవైపు ఏమో నష్టపరిహారం సంబంధించిన అధికారులు కూర్చొని మేము announce అసలు చేస్తున్నారు. మాకు వద్దు, మాకు కాంపెన్సేషన్ వద్దు, ఏమొద్దు. వీ వాంట్ అవర్ హౌసెస్ లైక్ దిస్. మా సొసైటీని వదిలేండి, డోంట్ టచ్ అవర్ సొసైటీ. మా కాంపెన్సేషన్స్ ఎందుకు? మేము బయటికి పోవాలని పోయే వాళ్ళం అయితే ఎప్పుడో వెళ్ళేవాళ్ళం కదా, బోల్డ్ వెంచర్ సిటీలో అండ్ ఇన్ అండ్ అరౌండ్. సో ఇక్కడ ఎందుకున్నాం? వీ హ్యావ్ అవర్ ఓన్ ఎమోషన్స్ అటాచ్డ్. ద వెరీ ఫస్ట్ హౌస్ ఫ్యూ పీపుల్ వాళ్ళ కిడ్స్ పెరుగుంటారు, ఇన్ అండ్ అరౌండ్ ఎంత గ్రోత్ వచ్చింది. వెన్ వీ కేమ్ ఇన్ 2010 నథింగ్ వాజ్ దేర్ వాజ్ నో సన్ సిటీ, దేర్ వాజ్ నో బండ్లగూడ. సో ఇప్పుడు అంతా డెవలప్ అయ్యి ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్. నౌ వై దే వాంట్ టు టేక్ అవర్ సొసైటీ? వీ డోంట్ వాంట్ ఎనీ కాంపెన్సేషన్. స్టాప్ టచింగ్ అవర్ సొసైటీ, అంతే. దట్స్ ఇట్. సో అసలు ఇవ్వను అంటున్నారు, కానీ ఖచ్చితంగా తీసుకుంటామని అధికారులు. బట్ ఎట్లా తీసుకుంటారు? వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్? ఇప్పుడు ఆయన వచ్చి గాంధీ సరోవర్ ఏం కడతారు ఇక్కడ? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ట్రయింగ్ టు డూ. ఒక ప్లాన్ లేదు, ఒక స్కెడ్యూల్ లేదు, ఏం చెప్తారో ఏంటి వాళ్ళ ప్లాన్ అసలు ఎందుకు? వై ద రీజన్ బిహైండ్ టు టచ్ అవర్ సొసైటీ? ఫస్ట్ ఐ వాంట్ ది ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్, దెన్ ఐ టాక్ అకార్డింగ్లీ. వాట్ ఈస్ ద లాజిక్? వన్ మోర్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ అండి, ఫస్ట్ మూసీ వాటర్ని క్లీన్ చేయండి. ద మస్కిటో ఎక్కువ ఉంటాయి మా సొసైటీలో, బట్ స్టిల్ వీఆర్ విత్ ద మస్కిటోస్ లివింగ్ ఇన్ ద సొసైటీ యాజ్ ఎ ఫ్యామిలీ. వీ కండక్ట్ సో మెనీ కల్చరల్ థింగ్స్. ఫస్ట్ లుక్ అపాన్ ద బ్యూటిఫికేషన్ ఆఫ్ ద మూసీ సో దట్ our living can be even better. Then you please come to our society and please explain the reason or the logic. మీరు ఎందుకు మధు పార్క్ మీద వచ్చారు? I want the answer for that. My name is Viansh and I am born over here, so don't break the MPR. Otherwise, Alina Kirto will not have a house to live. Thank you. To whom you are going to complain then if they want to break the house? I am here to protect the house so the MPR can't break it. Who told you that the government is going to break your home?
No, I'm here to protect Madhu Park so the government doesn't break it. What do you want to say to the CM sir? I don't protect the. I'm born over here, and please don't break our MPR. So I'm here to protect it. అస్సలు లేమండి. మేము ఖాళీ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళైతే డే 1 మేము పోరాటం కోసం దిగకపోయేవాళ్ళం. ఇంత న్యాయ పోరాటం మాకేం అవసరం, డే 1 నోటిఫికేషన్ రాగానే ఇచ్చేసేవాళ్ళం కదా. మా సైడ్ ఎలాంటి తప్పు లేదు. దీని మీద చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు గవర్నమెంట్ తరపున పనిచేసే ఛానల్సే కానివ్వండి, మనుషులే కానివ్వండి. కానీ అదంతా తప్పుడు ప్రచారము. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. కేవలం ఆయన కోరికల కోసం మా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ని కార్నర్ చేసి ఇష్టారాజ్యం మాట్లాడుతున్నాడు. నిజంగా జనాల కోసం ఆలోచించేవాడైతే బఫర్ జోన్లో కట్టిన, బఫర్ జోన్ కూడా కాదు, FTLలో కట్టిన ఇల్లును ఎందుకు కూల్చేస్తలేవు? సోషల్ మీడియా అంతా కూడా వస్తుందిగా. మరి ఇప్పటివరకు ఒక చర్య తీసుకోలేదు. నీ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళని కూడా కాలేజెసే కానివ్వండి, ఇల్లే కానివ్వండి చాలా ఉన్నాయి. మరి వాటి గురించి ఎందుకు ఆలోచిస్తలేవు? అంత కన్సర్న్ ఒక్క మధు పార్క్ రిడ్జ్ మీద ఎందుకండి మీకు? మా పక్కన ఉన్నది నది కూడా కాదు, మూస వాగు మాత్రమే. ఒక వాగుకు 9 మీటర్ల బఫర్ జోన్ మాత్రమే ఉంటుంది. నువ్వు నిజంగా బఫర్ జోన్ అని ఇప్పుడు ఇష్యూ లేవనెత్తుతున్నావు. మా డే 1 నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చావు ల్యాండ్ అక్విజిషన్ కింద? అప్పుడే నువ్వు రాంగ్ స్టెప్ వేసావు. అక్కడే జనాలకు అర్థమవుతుంది నువ్వు ఎంత రాంగ్ పర్సన్వి అనేసి. హైడ్రా కూడా మీకు క్లీన్ చిట్ ఇచ్చింది. అవునండి, లాస్ట్ ఇయర్ హైడ్రా కోసం అని వచ్చారు, అన్ని చూశారు, హైడ్రా క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పుడు బఫర్ జోన్లో లేదు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఆల్ ఆఫ్ ఏ సడన్ అది 1 వీక్ పోరాటం చేసిన తర్వాత బఫర్ జోన్ అని ఎందుకు గుర్తొచ్చింది? మరి ఇదే డే 1 చెప్పాలి కదా. హైడ్రా కోసం వచ్చినప్పుడు మీది బఫర్ జోన్లో ఉంది అని చెప్పాలి కదా. అప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం? నిద్రపోతుందా 2.5 సంవత్సరాల నుంచి? ఫైనల్గా మా ల్యాండ్ వాళ్ళకి కావాలి, దానికోసం ఏవో అన్ని పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ మేము ఎలాంటి కాంపెన్సేషన్ అడగట్లేదు, మేము ఏమీ అడగట్లేదు. మాకు అలాంటి మాయ మాటలు ఏవి నమ్మడానికి కూడా మేము రెడీగా లేము. మేము ఒక్కటే అడుగుతున్నాం గవర్నమెంట్ని ఇన్ని రోజుల నుంచి, మా ఇళ్ళ జోలికి మీరు రాకండి, మా బతుకులను ఏదో మమ్మల్ని బ్రతకనివ్వండి అని మాత్రమే అడుగుతున్నాం. నష్టపరిహారం మీరు వద్దు, మాకు అవసరం లేదు, మా ఇల్లు చాలండి. ఉగాది నుంచి ముహూర్తం గాంధీ సరోవర్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారు ప్రకటన, దానికి సంబంధించిన సమీక్ష సమావేశాలు. మరి ఏంటి? ప్రజలందరూ ఎట్లా ఒప్పుకుంటారండి? నువ్వు చేసేది మంచి పని అయితే ప్రజలందరూ సహాయ సహకారాలు ఇస్తారు. ఇంతమంది సమాధుల మీద నువ్వు ఎట్లా కడతావు? అసలు అది జనాలకి ఏమైనా అవసరమయ్యే ప్రాజెక్టేనా అండి? మనం క్వశ్చన్ చేసుకుంటే ఎవరికి ముసలి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? కాలేజ్ చదువుకునే యువతకి ఏమైనా ఉపయోగపడుతుందా? నిరుపేద యువతులకు పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళకి ఏమైనా ఉపయోగమా? దీనివల్ల ఏ ఒక్కరికి ఉపయోగం ఉంది? ఆయన పక్కన అంతమంది మేధావి వర్గం కూర్చొని ఉంది కదా, ఎవరు సలహాలు ఇవ్వట్లేదా ఆయనకి? ఆయన మెదడు పనిచేయకపోతే ఎవరికి ఉపయోగం లేని ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చి మా చుట్టూ ఉన్న గ్రీనరీని అంతా చెట్లను నరికేసి నేను ఇదేదో రిజర్వాయర్ చేస్తా, ఇదేమో చేస్తా, అదేమో చేస్తా, ఎందుకండి ఫాల్స్ అలిగేషన్స్ అని మాట్లాడము? మేము జనాలం ఏం అడుగుతున్నాం? మమ్మల్ని వదిలేయండి, మా బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వండి అనేసి అడుగుతున్నాం. ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, మాకు ఎలాంటి కాంపెన్సేషన్ మాకు వద్దు, మా ఇల్లే మాకు ముద్దు. మూసి ఆల్రెడీ కంపు కొడుతున్నారు. అవునండి, ఏం చెప్తారు? ఫస్ట్ మూసి క్లీన్ చేయమంటారా? ఈ ఇళ్ళ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అదే కదా వీళ్ళకి మెదళ్ళు ఉంటే బాలశిక్ష చదువుకొని గనక అన్ని చదువులు చదువుకొని ఎండింగ్ పాయింట్కి వచ్చి రాజకీయం చేస్తే ఇట్లాంటి ఆలోచన ఎవడు కూడా చేయడు. అసలు నువ్వు స్టెప్ 1 వదిలిపెట్టి లాస్ట్ స్టెప్ ఇల్లులు కావాలి, జాగలు కావాలి అని అడుగుతున్నావు. నీకు నిజంగా హైదరాబాద్ మీద ప్రేమ ఉన్నవాడివి అయ్యేది ఉంటే కనుక, మూసీ మీద ప్రేమ ఉన్నవాడివే కనుక అయ్యేది ఉంటే ఇండస్ట్రీస్కి ఇచ్చిన పర్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేసి పడాయి ఫస్ట్. తర్వాత STPలు కట్టు, తర్వాత క్లీన్లీనెస్ గురించి మాట్లాడు, లాస్ట్ స్టెప్ మా దగ్గరికి రా, అప్పుడు ఏం మాట్లాడాలనేది మాట్లాడుకుందాం. అంతేనండి. అసలు ఈ మూసి పక్క నుండి కంపుతో ఎంత ఇబ్బంది పడుతుంటారు? అంతే కదండి, మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అందుకనే కదా మేము ఇంత చుట్టూ గ్రీనరీ పొల్యూషన్ మాకు రావద్దు, మాకు ఇబ్బంది రావద్దు. మీరు ఏ అపార్ట్మెంట్స్ అన్నా చూడండి, ఇంత గ్రీనరీ ఉంటుందా? చుట్టూ చెట్లు కనిపిస్తాయా? మా పిల్లలకి ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీ క్లైమేట్ కావాలి అని మా వంతుగా మేము చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు అపార్ట్మెంట్ ఉంది కాబట్టి మూసిపాయ అక్కడ నీట్గా ఉండింది. మా అపార్ట్మెంట్ లేకపోతే ఇంకా వేరే విధంగా ఉండేది. నా పేరు ఇర్షాద్ అండి. నేను ఈ ఫ్లాట్స్లో గత 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అయితే మా దగ్గరకు రావడం అయితే జరిగింది నోటీసు. దానికి ముందు ఏం చేయాలండి? ఫస్ట్ చేయాల్సింది ఏంటి? మూసి పారిశుద్ధ్యం చేయాలి, పరిశుభ్రత చేయాలి. చేసిన తర్వాత ఆ వేస్టేజ్ మొత్తం కూడా మళ్ళీ దాంట్లో వేయకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అవునా? అంత పెద్ద పెద్ద కంచెలు వేసినా కానీ ఇక్కడ వేస్టేజ్ వేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారనమాట.
రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ కూడా ఇట్లా పడేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటివన్నీ జరగకుండా ముందు మీరు చూసుకోవాలి. మమ్మల్ని ల్యాండ్ అడగడం కాదు, మూసీని మీరు క్లీన్ చేపించేసి ఈ ఫ్యాక్టరీస్ యొక్క విసర్జన మొత్తం దాంట్లోనే వస్తుంది. అలా రాకుండా మీరు ముందు అవన్నీ కట్టడి చేసిన తర్వాత మొత్తం అయిపోయింది, ఇంకా మీది ఉంటేనే ఈ ల్యాండ్కి ఈ ప్రాజెక్ట్కి ఇదవుతుంది అంటే అప్పుడు మా దగ్గరకు వచ్చి ఆ నోటీస్ ఇవ్వాలి. అంతే తప్పితే ముందే వచ్చేసేసి మీరు ఖాళీ చేయండి, మేము ఏదో గాంధీ విగ్రహం కట్టుకుంటాము అని చెప్పి ముందు చెప్పారు. తర్వాత 2 రోజులకి 4 రోజులకి బఫర్ జోన్లో ఉంది అన్న మాట కూడా వచ్చింది. బఫర్ జోన్లో ఇన్ని రోజుల నుంచి లేనిది ఒక్కసారిగా ఒక రాత్రికి వచ్చి బఫర్ జోన్లో మా అపార్ట్మెంట్ రాదు. అలాంటప్పుడు ఏంటంటే ఇవాళ ఒక మాట చెప్తున్నారు, రేపు ఒక మాట చెప్తారు, ఎల్లుండి ఏం చెప్తారో మాకైతే అర్థం కావట్లేదు అనమాట. మాకు వద్దండి నష్టపరిహారం, మాకు ఈ అపార్ట్మెంట్స్ చాలు. మాకేంటంటే సిటీలో ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఏంటంటే ఇంత పొల్యూషన్ లేకుండా ఇంత చక్కగా, చిన్నదే మా అపార్ట్మెంట్, పెద్దదని నేను చెప్పను, కాకపోతే ఏంటంటే పొల్యూషన్ లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండడం అని. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఎలా ఉంటాయంటే ఒకరికి సంబంధం ఉండదు. ఇక్కడ ఏంటంటే అలా కాదు. మేము వచ్చిన 4 సంవత్సరాల నుంచి మాకు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారో, అసలు మాకేమైనా ప్రాబ్లం వచ్చిందనగానే చాలా మంది వచ్చి ఏం కావాలి మీకు అని చెప్పి అడిగే పరిస్థితి. మా ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ ఉన్నా కానీ మీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగే పరిస్థితి ఇక్కడ. మా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో అలా ఉండదు. అవునా, గెటెడ్ కమ్యూనిటీస్ అంటే వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ మా ఆశలు, మా కోరికలు మేము చంపుకోలేము, దీని మీద ఉన్న మమకారం మేము చంపుకోలేము. మాకొద్దు ఏమి, మా ఇల్లు మాకుంటే చాలు. మాకిచ్చే బదులు మీరు ఏదో ఒకటి చేయండి, మంచి పనికి ఉపయోగించుకోండి. చాలామంది లేని వాళ్ళు ఉన్నారు, అదే స్కూల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకోండి. మాకేం వద్దు, మాకు వద్దంటున్నాం కదా. మళ్ళీ అది తీసుకోండి ఇది తీసుకోండి అని మాకు చెప్పడం ఎందుకు? 80 లక్షలు ఇస్తాము, 70 లక్షలు ఇస్తాము. 80-70 లక్షలకి అసలు అపార్ట్మెంట్స్ వస్తాయా? మేము ఇవ్వము అంటున్నాము, మీరు మళ్ళీ ఆఫర్స్ ఇవ్వడం ఎందుకు? ఎప్పుడైనా ఇస్తామన్నాం అనుకోండి, అట్లా కాదు ఇట్లా అని చెప్పి మీరు చెప్తే బాగుండిద్ది. మేము అసలు ఇవ్వము, మా అపార్ట్మెంట్ మాకు కావాలి అంటుంటే ఇంకా బార్గెనింగ్స్ ఎందుకు మాతో? మేమైతే ఇవ్వదలుచుకోలేదండి, మాకు ఎంపీఆర్ కావాలి. ఏంటండి? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలంటే అంటే ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఎలా అమ్ముకునే వాళ్ళు అలా అమ్ముకుంటారు, ఎవరి అవసరాలను బట్టి వాళ్ళకు ఉంటుంది. మేమైతే 4 years బ్యాకే కొన్నాము, మాకు 3 బెడ్రూమ్ అనమాట. అయితే అది 80 above పడింది, మాకు 80 above పడింది. కానీ మేమేంటంటే 80-90 అని చూడలేదు. ఇక్కడ పొల్యూషన్ ఫ్రీ ఉంది, ఇక్కడ పిల్లలకి పిల్లలు ఏంటంటే కొట్టుకోవడం గిట్టుకోవడం అలాంటి ఏం ఉండదు, చక్కగా అందరు కలిసి ఆడుకుంటారనమాట. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు కూడా ఎన్విరాన్మెంట్ బాగా నచ్చింది, మేము చాలా ఇళ్ళు చూసాము. బట్ అయితే ఇలాంటి ఎన్విరాన్మెంట్ మాకైతే ఎక్కడ దొరకలేదు, అందుకని మేము ఇక్కడికి వచ్చి ఉండటం అయితే జరుగుతుంది. చేసుకోండి, కాకపోతే ఏంటంటే మేమైతే మా అపార్ట్మెంట్ ఇవ్వదలుచుకోలేదు కదా, మీరు మా అపార్ట్మెంట్ వదిలిపెట్టేసేసి మీరు ఏదైనా చేసుకోండి, మాకేం సంబంధం లేదు. వెనకాల ఉన్న ల్యాండ్ మొత్తం యూజ్ చేసుకోండి, మీ ఇష్టం, మీరు ఏం చేసుకోవాలంటే అది చేసుకోండి. దానికి ఏమైనా సహాయం కావాలంటే మేము కూడా చేస్తాం, కానీ మా అపార్ట్మెంట్ దగ్గరికి మాత్రం రావద్దు. ఇదే మా మాట. అసలు మేము ఇవ్వదలుచుకోలేదు, అందరూ ఒకే మాట మీద ఉన్నాం అంతే. ఇంకా మేము ఇవ్వదలుచుకున్నట్లయితే మీకు ఫస్టే చెప్పేవాళ్ళం, మా అపార్ట్మెంట్ బాగాలేదు తీసుకోండి అని చెప్పి మేమే చెప్పేవాళ్ళం. మేము ఇవ్వదలుచుకోలేదు, మాకు మా అపార్ట్మెంట్ కావాలి, మా ఇల్లు మాకు కావాలి అంతే. మీరు ఇక్కడ చూసారు కదా, అంటే ఎట్లా ఇలా ఈ పచ్చని చెట్లు ఎక్కడైనా ఈ అపార్ట్మెంట్లో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఎక్కడైనా మీకు కనిపిస్తాయా? కనిపించవు. మా చుట్టాలు కూడా ఇక్కడికి వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. ఇక్కడ ఎంత బాగుంది, సెక్యూరిటీ ఏరియా, పిల్లలు బయటికి వెళ్తారని ఉండదు, చక్కగా బాగుంది మీకు అని చెప్పి మా చుట్టాలు చాలా ఇది చేస్తారనమాట. ఇక్కడికి వస్తే ఉండడానికి ఇష్టపడతారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా అవ్వలేదండి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూల్చుడే కూల్చుడు, ఒక్కటే కూల్చుడు, హైడ్రా హైడ్రా హైడ్రా, అటు కూల్చారు ఇటు కూల్చారు, ఇదే మాట. ఈ 2 సంవత్సరాలు నుంచి ఎవరు ఇల్లు పోతాయా ఏంటి అని చెప్పి పరిస్థితులు అన్నమాట ఎలా ఉన్నాయంటే ఎవరు బాధపడాల్సి వస్తుందా అని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు కాపాడుకోవాలి మనల్ని మనం అని చెప్పి అలా ఉంది పరిస్థితి. ఆయన ఉన్నప్పుడు అయితే అది లేదు, ఈయన వచ్చిన తర్వాత మొత్తం కూల్చుడే కూల్చుడు, ఒకటే కూల్చుడు. కట్టింది అయితే మాకైతే ఏం కనిపిస్తలేదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారో ఏందో, ఇంత నెగిటివిటీ పెంచుకొని కూడా మా అపార్ట్మెంట్ జోలికి ఎందుకు వస్తున్నారో మాకైతే తెలియదు. అంటే అదే
ఇల్లు ఒకేసారి లైఫ్లో కట్టుకుంటాము. ఎన్ని ఇల్లులా ఉన్నా కానీ ఒక ఇంట్లోనే ఉంటాం కదండి. ఆ ఇంటి మీద మమకారం అనేది అసలు పోదు. అలాంటిది మాకున్నదే ఒకే ఒక ఇల్లు. ఆ ఇంటి మీదకు మీరు ఇట్లా వచ్చేస్తే అసలు మేము ఎటు వెళ్ళాలి? ఇది చాలా బాధాకర విషయం అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఏడ్చేవాళ్ళే. మా ఇల్లు పోయింది, మా ఇల్లు పోయింది, మా స్థలం పోయింది, మా జగా పోయింది అని చెప్పి అందరూ ఏడ్చేవాళ్ళే. ఎవరు కూడా మేము ఈయన వచ్చిన తర్వాత చాలా బాగా హ్యాపీగా ఉన్నామని చెప్పిన వాళ్ళు మేమైతే చూడలేదు. హైడ్రా వస్తుంది, అటు కూల్చేస్తారా, ఇటు కూల్చేస్తారా, అటు నాలా ఉంది, ఇటు నాలా ఉంది, అటు కూల్చేస్తారా, ఇటు కూల్చేస్తారా, ఏం చేస్తారని అందరూ ఆందోళన చెందే పరిస్థితే కానీ నిజానికి ఏమీ ఇదయ్యే పరిస్థితి లేదు. గర్వపడే పరిస్థితి మాకైతే ఏం కనిపించట్లేదు. ఓట్లయితే వేసాము, గెలిపించాము. కత్తి చేతికిచ్చి ఇంకా యుద్ధం మీరే చేయండి అని చెప్పి మేమే గద్దెక్కించినట్టు ఉందన్నమాట. అంతే, అట్లా ఉంది పరిస్థితి. हाइड्रा के वजह से रिसेंट में खम्मा में नेक्स्ट मधुकर की रहने वाले हैं उन प्लेस में। अब जब तक ये सीएम सर रहेंगे तब तक ऐसे लग रहा है हर जगह थ्रेट ही है कि हाइड्रा यहाँ आ जाएगा या वहाँ आ जाएगा। तो यही है कि पहले तो लैंड एक्विजिशन फॉर गांधी सरोवर ऐसे नोटिफिकेशन आया था न्यूज़पेपर में, बट सडनली अब चेंज हो गया है कि इट इज़ कमिंग अंडर बफर जोन एंड कमिंग अंडर हाइड्रा। तो सीएम सर, व्हाई आर यू प्लेइंग मल्टीपल स्टैंडर्ड्स? But we from MPR stand on a single thing that we will not give you MPR. ये legal land है, ये मूसा वागू है जो जिसका बफर जोन सिर्फ 9 meters तक आता है. It is not 50 meters. Today you say 50 meters, tomorrow 100 meters also you can say because you are in power. Please stay quiet till 2 more years, then we will see. This is a challenge for you, Revant sir. 2 more years and then you start these projects if you are in power. Okay, because enough of failure. I think you are setting yourself for failure with all these projects, okay, for your personal reasons. Please do not make your public suffer. You are the leader, and as a leader we don't expect you to make us suffer, okay, with Hydra, with projects. From Musi 50 meters buffer, meaning how many people you will you think you will have to evacuate, and how much money you have to pay back as compensation. Why don't you use the same in something else? Why do you want to do this for your personal reasons? Please stay back from all these calling it development. It is not development. You are troubling your people, your own people, and setting yourself for failure. So this is all I would like to say. We will not give you MPR, okay, because it is not in a buffer zone. Today you say 50 meters, tomorrow you will come back and say 100 meters, but we are not giving you, okay? तो अभी तो गवर्नमेंट बोल रही है और कंपनसेशन पे करने के लिए एक रेट फिक्स करे थे। हमारे तक कुछ नहीं आया है. देयर इज नो नोटिस गिवन टू अस. देयर इज नो ग्राम सभा बीन हेल्ड, ओके. ना ग्राम सभा हुआ है, ना नोटिस आया है. बस पेपर में डाल दिया था, वो भी गांधी सरोवर का डाला था, और अब सडनली हमें बोल रहे हैं कि इट इज इन बफर जोन. दैट्स व्हाट आई एम सेइंग. यू आर प्लेइंग मल्टीपल स्टैंडर्ड्स जस्ट टू गेन दिस एरिया, दिस स्पेस, क्योंकि ये बहुत ही ग्रीनरी के बीच में है, विच विल फेच यू इन इनफ मनी इन फ्यूचर. दिस इज योर टारगेट, नथिंग एल्स. No other project. This is all your personal project. Earlier, सारे MPR we were supporting you. మేమందరం మీకు సపోర్ట్ చేస్తుండే. Okay, we will support you for all your projects. Do not disturb the public. కానీ ఇప్పుడు we are all rebels. We will not support you because we understand this is your personal project. You say Gandhi Sarovar to acquire the land. Now you say buffer zones to vacate the land and bringing all bulldozers. So we are now completely against you. We don't support you. We don't support your projects. We are not giving away MPR. लास्ट गवर्नमेंट जब थे ऐसे कुछ तोड़फोड़ सुने थे? कुछ नहीं था. मैंने 2022 में आई बॉट अ ड्यूप्लेक्स unknowing all this is coming. If I would have known, why would have bought one, right? नहीं, पास भी गवर्नमेंट था, वो कैसे था? अभी गवर्नमेंट वही पास गवर्नमेंट ऐसे नहीं था. पास गवर्नमेंट वी फेल्ट वेरी सेफ, वेरी सिक्योर. इसीलिए तो इस अपार्टमेंट में हमने इन्वेस्ट किया, राइट? बिकॉज वी फेल्ट दिस इज अ सिक्योर प्लेस, दिस इज अ सेफ प्लेस. अनोइंग के ऐसा होने वाला है, राइट? बिकॉज ऑफ दिस गवर्नमेंट वी आर फेसिंग अ लॉट ऑफ इश्यूज. वी हैव किड्स एग्जाम्स, उनका एग्जाम पे फोकस नहीं करके हमें मीडिया में ये सब करना पड़ रहा है. इज दिस रियली नेसेसरी फॉर अस, फॉर दिस पब्लिक? यू आर मेकिंग योर पब्लिक सफर. Okay, we made you a leader, but you are making us suffer. तो अभी तो हम लोग फिक्स हो गए कि उगादी से काम शुरू होने वाले गांधी सरोवर. गांधी सरोवर तो बोला ही नहीं ना, अब तो टॉपिक चेंज हो गया. इट इज लाइक बफर जोन. यू स्टार्ट योर प्रोजेक्ट्स, बट हम तो हमारा लैंड नहीं देने वाले. दिस इज आवर लैंड. वी हैव रजिस्टर्ड इज. आई हैव पेड मल्टीपल लैक्स
to register the flat on my name or duplex, right? तो अब register करने के बाद सारा tax everything paying करने के बाद why do we need to suffer? Who are you to send us from here? We came here, we will go here, from here by uh, our wish. We will not listen to you. We will not go because you ask us to go. Earlier we were requesting, now it is a challenge. We are not going. గోలీకి అంటాడు, ఆయన ఇష్టం ఏది పడితే అది మాట్లాడేస్తాడు కదా. మనకు అలవాటు అయిపోయింది, వింటున్నాం 2 నెలల నుంచి ఇదే గోల వింటున్నాం కదా. అసలు మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, లాస్ట్ ఇయర్ ఉగాదిగా అన్నాడు. కావాలంటే ఒకసారి మీరు మీడియా వాళ్ళు పేపర్స్ క్లిప్స్ ఇవన్నీ చూడండి. లాస్ట్ ఇయర్ ఉగాదిగా అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఈ ఉగాదికి వచ్చాడు. ఏదో చెప్తూ ఉంటాడు అంతే. దాన్ని మనం అంత ఉగాదికి ముహూర్తం చేసుకున్నా చేసుకోమనండి. ఇన్ కేస్ నిజంగా ఈసారి వర్కౌట్ అయింది అనుకుందాం, ఉగాదికి ముహూర్తం అయితే చేసుకుంటే చేసుకోమనండి, మాకు అభ్యంతరం ఏం లేదు. ఆయన ప్రాజెక్ట్కి మాకు అభ్యంతరం ఏమీ లేదు. నువ్వు మా జోలికి రానంత వరకు మాకు అభ్యంతరం లేదు. నువ్వు మా దగ్గరకు వస్తే మాత్రం మేము ఒప్పుకోం. అది బఫర్లో లేదు, ఎఫ్టీఎల్ లేదు అని హైడ్రో ఒకప్పుడు క్లీన్ చిట్, మళ్ళీ ఇది బఫర్ జోన్లో ఉంది అని మళ్ళీ కొత్తగా వార్తలు వినిపిస్తుంది. ఎలా అంటే అండి, ఇప్పుడు చెప్తాను. 2004లో మీరు చూస్తే డాక్యుమెంట్స్, 2004లో ఎప్పుడైతే మేము అప్రూవల్ తెచ్చుకున్నామో అప్పుడు ఇట్ ఈస్ అ 9 మీటర్స్ బఫర్. ఇది ఒక వాగుకి 9 మీటర్స్ బఫర్. స్టిల్ ఇప్పుడు కూడా వాగుకి 9 మీటర్స్ బఫర్. దాని తర్వాత 2012లో బీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని 30 మీటర్స్ అని ఏదో చేసింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి 50 మీటర్స్ అంటున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చి. అంటే వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ మారిన ప్రతిసారి వాళ్ళ కన్వీనియంట్ వాళ్ళ కన్వీనియంట్ కోసం బఫర్ని మార్చేస్తూ ఉంటారు. ఇది యాక్సెప్టబుల్ కాదు కదా. సో స్టిల్ ఆ రోజు మాకు అప్రూవల్ ఇచ్చేటప్పుడు నువ్వు కనుక రాసుంటే, నేను ఇప్పుడు 9 మీటర్స్ అంటున్నాను, రేపు 50 మీటర్స్ అవ్వచ్చు, మీరు 50 మీటర్స్ దాటి కట్టుకోండి అంటే ఆ బిల్డర్ అప్పుడు అక్కడే కట్టేవాడు 50 మీటర్స్ తర్వాత. నువ్వు అప్రూవల్ ఇస్తేనే కదా కట్టుకుంది మేము, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చి ఆర్డీఓ వెంకటరెడ్డి మాట్లాడతారు, ఇది బఫర్ జోన్ అది ఇది అని ఆర్డీఓ వెంకటరెడ్డి మాట్లాడతారు. ఆర్డీఓ వెంకటరెడ్డి హిస్టరీ కూడా చూడాలి అంట నేను. ఆర్డీఓ వెంకటరెడ్డి కరెక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ చదవాలి. ఆయనకి ఉద్యోగం 2012 తర్వాత వచ్చిందేమో, 2012 తర్వాత ఏం జరిగింది అనేది మాట్లాడుతున్నాడు ఆర్డీఓ వెంకటరెడ్డి. 2004లో ఏం జరిగింది కూడా ఆయన తెలుసుకోవాలి. వీళ్ళ అప్రూవల్ ఎప్పుడు వచ్చింది, దాంట్లో ఏముంది అనేది కూడా ఆర్డీఓ వెంకటరెడ్డి తెలుసుకొని మాట్లాడాలి. నష్టపరిహారం అసలు మేము మా ఫ్లాట్సే ఇవ్వము, ఇంకా నష్టపరిహారం ఛాన్స్ ఎక్కడుంది? అసలు నష్టపరిహారం అనే మాట కాదు, మేము ఫ్లాట్స్ కూడా ఇవ్వము. అసలు యాక్సెప్ట్ చేయట్లేదు మేము, అసలు ఆ మాట గురించి ఆలోచించట్లేదు. కంపు కొడుతున్న మూసి, మనం ఇక్కడి నుంచి ఉన్న మూసి కంపు వస్తుంది. సో ఏం ఛాలెంజ్ చేస్తారు గవర్నమెంట్కి? ప్రాజెక్ట్ చేయమన్నా లేదంటే మూసి క్లీన్ చేయాలి? అసలు ఫస్ట్ మూసి క్లీన్ చేయాలి కదండి, మూసి క్లీన్ చేయాలి. నువ్వు ఏదైనా ఫస్ట్ ఏమన్నావు నువ్వు, నేను గోదావరి వాటర్ తెస్తాను, గోదావరి వాటర్ తెచ్చేసి అక్కడ మన గండిపేటలో నింపుతాను, ఉస్మాన్ సాగర్లో నింపుతాను, ఉస్మాన్ సాగర్ నుంచి గోదావరి ప్రవహిస్తాను ఇక్కడ ఈ మూసిలో అన్నావు. ఫస్ట్ ఆ పని చేయి. నువ్వు ఏదో ఒకటి స్టార్ట్ చేయి. అది చేయకుండా నీకు ఏ పాటికి అక్కడ స్థలం ఉందా, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఇక్కడ స్థలం ఉందా, అదే ఈ ఆలోచన తప్ప ఫస్ట్ నువ్వు క్లీన్ చేయి. ఫస్ట్ ఆ మూసీని క్లీన్ చేయి. ఆ మూసీ క్లీన్ చేస్తే అప్పుడు బాగుంటుంది. కానీ ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళ దగ్గరే అసలు కాంట్రడిక్ట్ స్టేట్మెంట్ ఉంది కదండి. ఒకళ్ళు గాంధీ సరోవర్ అంటారు, ఒకళ్ళు మూసీ ప్రాజెక్ట్, పార్ట్ ఆఫ్ ద మూసీ ప్రాజెక్ట్ అంటారు. సో దే ఆర్ నాట్ క్లియర్ అంటిల్ దే కమ్ అప్ విత్ సమ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. దే ఆర్ నాట్ క్లియర్. సో మరి డిస్టర్బెన్సెస్ ఏంటి? ఎస్, ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చింది? మాకు సంబంధించిన డిస్టర్బెన్స్ మా బిల్డింగ్కి, మాకు పేపర్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో వీఆర్ యాక్టింగ్ ఆన్ దట్, అంతే కదా. సో మీరు చూస్తే పేపర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే కదండి ఇదంతా జరుగుతుంది, యాక్టివిటీ స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి నిన్నే కదా అన్నాడు, ప్రజల్ని అపోహ పెట్టొద్దు, ప్రజల్ని మిస్లీడ్ చేయొద్దు. ఎవరు మిస్లీడ్ చేస్తున్నారు? ప్రభుత్వ అధికారులే కదా మిస్లీడ్ చేస్తుంది. ప్రభుత్వ అధికారులు నోటిఫికేషన్ ఇస్తేనే కదా ఈ యాక్టివిటీస్ అంతా స్టార్ట్ అయినాయి. సో నువ్వు ఎవరిని కంట్రోల్ చేయాలి? ప్రభుత్వ అధికారులే కంట్రోల్ చేయాలి. అంటే గవర్నమెంట్కి తెలియకుండానే ఈ ప్రభుత్వ అధికారులు పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చారా? ఫస్ట్ వాళ్ళని తీసేసాయి, వాళ్ళ ఉద్యోగాలను తీసేసాయి. ఫస్ట్ తీసి మాట్లాడు. ఏదో జరిగిందండి ఒకసారి, అంటే ఏదో జరిగింది ఇన్ ద సెన్స్ పర్మిషన్స్ ఇచ్చారు. పర్మిషన్స్ ఇవ్వడం గవర్నమెంట్ యొక్క తప్పు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఇచ్చిందో. ఆ పర్మిషన్ ఉంటేనే కదా బిల్డింగ్ కట్టుకున్నారు ఎవరైనా, అది హైడ్రా కానివ్వచ్చు, బఫర్లో ఉన్న వాళ్ళు కానివ్వచ్చు, ఎక్కడ ఉన్న వాళ్ళు, పర్మిషన్ ఉంటేనే కదా కట్టుకున్నారు. నువ్వు పర్మిషన్ ఇస్తావు, పర్మిషన్ ఇస్తేనే కట్టుకుంటారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవన్నీ ఉన్నాయి కదా, ట్యాక్స్ కట్టి కూడా ఇవన్నీ చేసావు. ఇప్పుడు వచ్చి ఇది కాదు, ఇది హైడ్రాది, చెరువుని ఆక్రమించారు, లేకపోతే దీన్ని ఆక్రమించారంటే అసలు ఎలా కరెక్ట్? నువ్వు కరెక్ట్ చేస్తే, ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ ద సిస్టమ్, యూ షుడ్ కరెక్ట్ ఫ్రమ్ ద గ్రాస్. గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి
అక్కడ నుంచి మనకు పర్మిషన్ వచ్చేటప్పుడే అక్కడ నుంచి కరెక్ట్ చేయండి. సిస్టమ్ని ఇప్పుడు నుంచి సిస్టమ్ని కరెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఉన్నదాన్ని కూల్చడం కాకుండా ఇక్కడ నుంచి కరెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఆపండి. మొన్న ఏమన్నాడండి రేవంత్ అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే 5,000 కోట్లు అంటున్నారు. మనకు అఫీషియల్గా తెలియదు 5,000 కోట్లు. 5,000 కోట్లు వీళ్ళ దగ్గర మిగులు బడ్జెట్ ఉందా? లేదు కదా. 5,000 కోట్లు అప్పే కదా తీసుకొస్తుంది. మిగులు బడ్జెట్ అయితే లేదు కదా. ఈ అప్పు ఎవరు తీర్చాలి? రేవంత్ రెడ్డి పర్సనల్గా తన అకౌంట్లో డబ్బులు తీసిస్తాడా? లేదు కదా. మనం కట్టే ట్యాక్స్. ఇదంతా తెలంగాణ ప్రజల మీద వేస్తున్న భారం. ఈ మూసీ ప్రాజెక్ట్ కానివ్వండి, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఈ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇతను అభివృద్ధి అని ఏదైతే చెప్తున్నాడో, ఈ అప్పు అయితే తీసుకొస్తున్నాడో, ఈ అప్పంతా తెలంగాణ ప్రజల మీద వేయబోతున్న భారం. మీ ఛానల్ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలారా ప్లీజ్ దయచేసి గమనించండి. సో అభివృద్ధి ఇంపార్టెంటే. అభివృద్ధి ఎప్పుడు ఇంపార్టెంట్? మన దగ్గర డబ్బులు ఉంటే మనం అభివృద్ధి చేసుకోవచ్చు. లేదు మన దగ్గర ఇప్పుడు మన దగ్గర 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకోండి, మన దగ్గర 70 రూపీస్ ఉంటే 30 రూపీస్ అప్పు తీసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. నువ్వు మొత్తం 100 to 100 రూపీస్ అప్పు తీసుకొచ్చి ఎవరు కట్టాలి? మనమే కదా కట్టాల్సింది. అసలు ఈ ట్యాక్స్ పేయర్స్, మనం ట్యాక్స్ పే చేస్తేనే గవర్నమెంట్ రన్ అవుతుంది. మేము సొసైటీకి ట్యాక్స్ పేయర్స్ ఎంత హెల్ప్ఫుల్ అండి కదా. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? ట్యాక్స్ పేయర్స్ వల్లే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ 425 ఫ్లాట్స్ ఉన్నారండి. ఆల్మోస్ట్ 425 ఫ్లాట్స్లో అందరూ ట్యాక్స్ పేయర్స్. ఇంతమందిని ఇబ్బంది పెట్టబోతున్నాం. మేము ప్రభుత్వానికి ఇంత సహకరిస్తుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్టా? అసలు తెలంగాణ ప్రజలారా మళ్ళీ మీరు వినండి, మీరు గమనించండి. మీ సపోర్ట్ మాకు కావాలి. ఈ 5,000 కోట్ల అప్పు ఎవరు తీర్చాలి? మనమే కదా తీర్చాల్సింది. మనము తెలంగాణ ప్రజలం. మనమేమైనా రేవంత్ రెడ్డిని నువ్వు 5,000 కోట్లు తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ కట్టు అని అడిగామా? రేవంత్ రెడ్డిని మనం 5,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ కట్టమని అడిగామా? అడగలేదు కదా. అసలు ఎలా ఆయన పేరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక స్టాట్యూ కట్టింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది అని ప్రూవ్ చేసుకోవడానికి మన మీద అప్పేయబోతున్నాడు తప్ప దీంట్లో ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదు. ఏమైనా ఉందా అండి? చెప్పండి మీరు, ఏదైనా ఉందా? లేదు కదా. సో 5,000 కోట్లు మన మీద చేసి ఆయన పేరు సంపాదించడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా. ఇప్పుడు గాంధీ భవన్ ఉంది. నా సజెషన్ ఏంటంటే, గాంధీ భవన్ ప్రైమ్ ప్లేస్లో ఉంది కదా, గాంధీ భవన్ని కూలగొట్టుకో. విజిటర్స్ చార్మినార్ చూడడానికి వస్తారు కదండి, చార్మినార్ చూసి అటు నుంచి వచ్చి నాంపల్లిలో గాంధీ భవన్ చూసి వెళ్తారు. నువ్వు వచ్చి మమ్మల్ని పగలగొట్టు, ఆ గాంధీ భవన్ ఒక్కటి పగలగొడితే చాలు, పెద్ద స్టాట్యూ పెట్టుకోవచ్చు. అక్కడ హైట్ పెద్ద స్టాట్యూ పెట్టుకుంటే ఆ ఓల్డ్ సిటీ మొత్తం కనిపించింది కదా. అక్కడ పెద్ద ఈ విగ్రహం అక్కడ కట్టేస్తే ఓల్డ్ సిటీ మొత్తం కనిపించింది. చార్మినార్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు మనకు హైదరాబాద్ అంటే విజిటర్స్ చార్మినార్ చూడడానికి వస్తారు కదా, చార్మినార్ చూడడానికి వచ్చిన ప్రతి విజిటరు ఇమీడియట్గా వెళ్ళి గాంధీ స్టాట్యూ చూసి వెళ్తాడు. ఆ గాంధీ భవన్ అక్కడ నుంచి మార్చేసేయండి, గాంధీ భవన్ కూల్చేసేయండి, అక్కడ కట్టుకోండి మీరు. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఫ్యూచర్ సిటీ, సో ఫ్యూచర్ సిటీకి నేను వ్యతిరేకం కూడా కాదండి. ఎందుకంటే దట్ ఈస్ అక్కడ పెట్టుకోండి. ఫ్యూచర్ సిటీ అవుట్కట్స్, అక్కడ ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. అక్కడ ల్యాండ్ ఉంది, అక్కడ కడుతున్నారు. సో నేనేమంటానంటే, మీ దగ్గర ల్యాండ్ ఉండి మీరు అక్కడ కట్టుకోండి, మాకు ఇబ్బంది ఏమి లేదు. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏ పని చేయొద్దు. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏదైనా చేసుకోండి, మేము కూడా సహకరిస్తాము. మేము కూడా వీఆర్ రెడీ టు గివ్ 1 day salary టు ది గవర్నమెంట్. ఆ ఫండ్స్ నువ్వు అప్పు తెచ్చుకుంటానంటున్నావు కదా, మేము కూడా సహకరిస్తాం. మా ఒక రోజు శాలరీ నీకు ఇస్తాము మూసి క్లీన్ చేయడానికి. మేము కూడా రెడీ టు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. నష్టపరిహారం చాలా నవ్వొస్తుంది మాట వింటుంటేనే. నష్టం పరిహారం అంటే దేనికి ఇస్తారు? నష్టపరిహారం అనేది మా ఎమోషన్స్కి ఇస్తారా? మా వాల్యూస్కి ఇస్తారా? మేమున్న సేఫ్టీ ప్లేస్లో ఉన్న జోన్కి మాకు ఇస్తారా? దేనికి ఇస్తారు నష్టపరిహారం అనేది? ఇంటికా? సొంత ఇంటి కళ అంటారు కదా, చిన్న చిన్న యాడ్స్లో కళలు నెరవేర్చుకోండి అనేది. ఆయన మోరోవర్ ఇల్లు ఉండగానే ఏమంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు. ఇక్కడ ఇల్లే లేకుండా పోతుంది అంటున్నారు, ఇంకా దీపం ఎలా చక్క పెట్టుకుంటాం చెప్పండి? నష్టపరిహారం అనేది చాలా చిన్న వర్డ్ అనిపిస్తుంది నాకైతే. చాలా ఎమోషన్స్ ఉన్నాయి మాకు ఇక్కడ, బాండింగ్ ఉంది. ఒకళ్ళు ఏదైనా ఊరికి వెళ్ళారంటే కనుక, అమ్మ నేను 2 days ఊరికి వెళ్తున్నాను, మా అమ్మని చూసుకుంటావా లేదా మా అమ్మాయిని చూసుకుంటావా అంటారు. అలాంటి ఇమోషన్స్ ఉన్నాయి ఇక్కడ మా అపార్ట్మెంట్లో. మీరు అనేది నష్టపరిహారం ఇస్తా అంటున్నారు, అది దేని గురించి? ఒక విగ్రహాన్ని గురించా? బాపు ఘాట్లు ఉన్నాయి. బాపు ఎక్కడున్నారు? మీ మనసులో ఉండాలి, తన సిద్ధాంతాన్ని పాటించాలి, లేదా మీ దాన్ని ఎలా మనము చూడాలి, హౌ టు సేవ్ దిస్ వరల్డ్ అనేది చూడాలి. అంతేకాని ఏదో విగ్రహం కట్టేసి మీరు ఎవరిని సాటిస్ఫై చేయడానికి అడుగుతున్నారు? మీరు దాని బదులు ఒక హాస్పిటల్ కట్టండి, విద్యా సంస్థల్ని ఏర్పడించండి, ఒక ఆర్ఫనేజ్. ఎందుకు వస్తున్నాయి ఆర్ఫనేజెస్ అన్నీ?
ఎందుకు వస్తున్నాయి ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండి? వాటి గురించి ఏమైనా ఆలోచించారా? కనీసం రోడ్స్ గురించి ఆలోచించారా? ఒక్కసారి రోడ్ మీద వెళ్తుంటే ఊరికి ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి ఆలోచించారా? లేదు కదా. విగ్రహాల గురించి ఆలోచిస్తుంటే చాలా చిన్నతనంగా ఉంది వింటుంటే. ఎవరైనా నా ఫ్రెండ్స్ అనేది యూఎస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మెసేజ్ చేసి చేస్తుంటే చాలా సిల్లీగా ఉంది ఈ విషయం. మేము తెలుసుకుని ఉంటే విగ్రహాల గురించి ఇంత మిమ్మల్ని కష్టపడుతున్నారా అనేది. సో ఇట్స్ అ ఫన్నీ థింగ్ అనిపించట్లేదా? చిన్న చిన్న పిల్లలు కూడా అంటున్నారు మా ఇంటి నుంచి మేము వెళ్ళము అని. అలాంటిది మేము ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఒక సామ్రాజ్యం, అంటే మా కళల సామ్రాజ్యం ఇది, దాన్ని నిర్మించుకొని మేము ఇక్కడ ఉంటే హ్యాపీగా ఉన్నాం. మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక చాలా రీజన్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా డిఫరెంట్ క్యాస్ట్ ఉన్నారు ఇక్కడ. హిందూ, ముస్లిం, సిక్ ఉన్నారు, అండ్ చాలా డిఫరెంట్ ఆఫ్ మా కేరళ నుంచి వస్తారు ఇక్కడ, చాలామంది సెటిల్ అవుతారు. ఇలాంటి క్యాస్ట్ ఉన్న ఒక చిన్న బ్యూటిఫుల్ లవ్లీ ఎన్వైరన్మెంట్ని మీరు కూలగొట్టేస్తాననేది ఎంతవరకు న్యాయం? ప్లీజ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ డూయింగ్ సంథింగ్ టు అస్. మీరేమో క్వశ్చన్ అంటారు, ఆలోచించండి. వాళ్ళేమో ముహూర్తాలు అంటున్నారు, ఉగాదికి పనులు ప్రారంభిస్తామంటారు. ముహూర్తాలు పెట్టి చేయడానికి ఇది పెళ్ళి కాదు కదండి. ఒక జీవితము కలపాలంటే ముహూర్తం చూసుకుంటాము. మీరు జీవితాలందరినీ విరగొట్టాలనుకుంటున్నారు. ఏదైనా న్యాయం ఉందా దానిలో? అసలు జీవితాన్ని బాగు చేయించడానికి ఏదైనా ముహూర్తం అంటే బాగుంది. ఇన్ని జీవితాలని మీరు నేలపాలు చేద్దాం అనుకుంటున్నారు. నాట్ ఈజీ. మీకు ఏదో చాలా ఈజీగా అనిపిస్తుందేమో, నేను పేరు చెప్పకూడదేమో. ఆయన స్టిల్ ఐమ్ టెల్లింగ్ రేవంత్ రెడ్డి గారు, ఇంకా మిమ్మల్ని గారు అని పిలుస్తున్నామంటే ఒక చిన్న హోప్ అనేది మాకు ఉంది. మాకున్న ఈ చిన్ని ప్రపంచాన్ని మీరు పాడు చేయకండి, ఓకేనా? దయచేసి అహింసో పరమో ధర్మ అన్నారు, కానీ హింసతోటి సాధించు అని ఎక్కడా కూడా ఏ రాజ్యాంగంలో రాసి లేదు కదా. హైడ్రా కూల్చివేతలు చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా ఖమ్మం, ఎస్. వాళ్ళని చూస్తుంటేనే నో వర్డ్స్ ఎట్ ఆల్. సో అట్లాంటి బుల్డోజర్లు ఎంపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఏంది అదే మా బాధ. అంతమంది ఆర్తనాదాలు వినిపిస్తున్నాయా? అంతమంది ఆర్తనాదాలు వినిపించినా కూడా నీకు ఎలా నిద్ర పడుతుంది? ఎలా ఈ 5 వేళ్ళు నోట్లో ఎలా వెళ్తున్నాయి నీకు? కనీసం కనీసం పడుకున్నప్పుడైనా అయ్యో ప్రశాంతంగా పడుకుందామని ఉందా నీకు? లేదు కదా. అలాంటి సేమ్ స్టేజ్లో మేము కూడా ఉన్నాం. వాళ్ళ ప్లేస్లో మమ్మల్ని ఊహించుకుంటున్నాం. అలా అయితే మేము ఏమైపోవాలి? పెద్దవాళ్ళని, ఇంత చిన్న పిల్లల్ని, హెల్త్ బాగాలేని వాళ్ళని మేము ఎలా చూసుకోవాలి? మాకు బాధ్యత ఉంది కదా. మేము చిన్ని ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో మా సొంత కళ నెరవేర్చుకుంటూ చిన్న డ్రీమ్ హౌస్ అంటాం. డ్రీమ్ హౌస్ ఏదైనా డ్రీమ్ హౌసే కదా. డ్రీమ్ హౌస్ ఎందుకంటాము? లగ్జూరియస్ హౌస్ ఎందుకనము? ప్రెస్టీజియస్ హౌస్ ఎందుకనము? అది మన కళ కాబట్టి. సో మీరు దాన్ని విరమించుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్క చోట చాలా విగ్రహాలు ఉన్నాయి. మీ నోటి మీద గాంధీ గారు ఉన్నారు. నీ నోటి మీద ఉండాలి. నోటి మీద ఉంది పర్వాలేదు. మీరు విగ్రహాలు కట్టేస్తున్నారు. ఒక ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్తే మీరు వెళ్తే అక్కడ మొత్తము ట్యాంక్ బండ్ లాగా లేదు, నెక్లెస్ రోడ్ లాగా లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ టూ మెనీ స్టాచ్యూస్ ఓవర్ దేర్. ఆ స్టాచ్యూని చేసుకొని ఏం చేస్తారు? దిష్టి బొమ్మలాగా పెట్టేస్తున్నారు ఆ స్టాచ్యూస్ని. వాళ్ళకున్న వాల్యూ, వాళ్ళు చాలా వాల్యూస్ నేర్పించి వెళ్ళారు. ఆ వాల్యూని ఇలా తీసిపడేస్తున్న ఒక స్టాచ్యూని పెట్టుకొని. సో ఎంతమంది ఆ రోడ్ మీద వెళ్తుంటే ఈ స్టాచ్యూ ఇక్కడ అవసరమా, ఏమైనా మనకి పనికొస్తుందా అని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు కూడా. దాన్ని మీరు ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, వై యూ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్? వై? ప్లీజ్ డూ థింక్ అబౌట్ దిస్. మీలా సో ఇక్కడ మేము 5 years నుంచి ఉంటున్నాము. మేము రూపాయి కూడబెట్టుకొని లోన్ల మీద తీసుకొని కొనుక్కున్నాలి ఇల్లండి ఇది. మా పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారండి. మేము వీకెండ్ వస్తే మా పిల్లలతో టైం స్పెండ్ చేస్తాము. మా పిల్లల్ని తీసుకొని డిన్నర్కి కానీ లేకపోతే ఏదైనా పార్క్ కానీ తీసుకెళ్తాము. February 9th ఈ నోటిఫికేషన్ మాకు పేపర్లో చూసినప్పటి నుంచి మేము మా పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాము. మా పిల్లల్ని మేము కూర్చోబెట్టి చదువుకుంటాము. సో మా పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయట్లేదు. మా పిల్లలు భవిష్యత్తు నాశనం చేయడానికే పట్టింది ఈ ప్రభుత్వం. నేను తెలంగాణ ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే 5,000 crores తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ చేసి ఫ్యూచర్ అనేది పిల్లలకి లేకుండా చేయాలనుకుంటున్న ప్రభుత్వం. సో మా పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలు కూడా ట్యాక్స్ రూపంలో ఎంతెంత పే చేయాల్సి వస్తుంది చెప్పండి ఫ్యూచర్ జనరేషన్కి. సో ఇప్పుడు మాకున్న జీతాలకి మేము ట్యాక్స్ పే చేసి మేము
గడుపుకోవడమే చాలా ఇబ్బందిగా ఉంది. సో ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తుని పాడు చేయాలనుకుంటున్న ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ డెసిషన్స్ వల్ల తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఫ్యూచర్లో మీ పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు అనేది మీరు కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇది నాట్ ఓన్లీ 450 ఫ్యామిలీస్ అండి, నాట్ ఓన్లీ ఈ మూసి పక్కన ఉన్నటువంటి ఇళ్ళ ప్రాబ్లం కాదండి, ఇది తెలంగాణ ప్రజలందరి ప్రాబ్లంగా మీరు భావించండి. ప్లీజ్ ప్రజలందరూ మాకు సపోర్ట్ చేయండి. ప్రజలందరూ దీని గురించి ఆలోచించి సీఎం గారికి మీరు కూడా మీ తరఫున ఏదన్నా చెప్పగలిగితే బాగుంటుందండి. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. మీరేమో ఇంత బాధతో అప్పీల్ చేస్తున్నారు, కానీ వాళ్ళు అంతే సీరియస్గా ఖచ్చితంగా ఖాళీ చేస్తారా, మేము ఖాళీ చేయించాలా అనే మాట మాట్లాడుతున్నారు. సరే, ఒకటే అడుగుతామండి. ఇది ఎంతో డ్రీమ్ హౌస్. మాకున్నది ఒకటే ఇల్లు. ఒకసారి ఓవైసీ వాళ్ళ కాలేజ్ లాస్ట్ టైము హైడ్రా కుళ్ళగొట్టడానికి వెళ్ళినప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు దాంట్లో, అది పిల్లల ఫ్యూచర్ పాడవుతుంది, కాలేజ్ని ఇప్పుడు కాలేజ్ని కుళ్ళగొడితే పిల్లల ఫ్యూచర్ పాడవుతుంది అని ఆలోచించి అప్పుడు డ్రాప్ అయిన సీఎం గారు ఇప్పుడు మా సొసైటీలో 450 ఫ్యామిలీస్లో ఫ్యామిలీకి వచ్చి 2 మెంబర్స్ కిడ్స్ ఉంటే 1000 పిల్లలు ఉన్నారు ఇక్కడ. 1000 పిల్లలు కూడా పిల్లలు కాదా అండి మీకు? మా పిల్లల భవిష్యత్తు మీకు భవిష్యత్తుగా అనిపించట్లేదా? అప్పుడు అట్లా ఆలోచించిన సీఎం గారు ఇప్పుడు మా పిల్లల కెరియర్ ఎందుకు మీరు ఆలోచించలేకపోతున్నారు? సో మేము ఇక్కడ ఎందుకు తీసుకున్నాము, ఇది ఇక్కడ పక్కనే ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉంది, ఇక్కడ పక్కనే ఎస్ఎంపీ స్కూల్ ఉంది, ఇక్కడ మాకు బస్సెస్ కన్వీనియంట్గా ఉంటాయి, మాకు ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది, ప్రతి దానికి బాగుంటుంది అని చెప్పి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఆలోచించి ఎంతో హోప్గా తీసుకున్న ఇల్లండి ఇది. ఈ ఇల్లు మీరు ఇట్లా చేసుకుని మా పిల్లల ఫ్యూచర్ని పాడు చేస్తామంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరండి. ప్రభుత్వం ఇంత సీరియస్గా ఉంది, ఎంత అప్పీల్ చేస్తున్నారు. లాస్ట్ గవర్నమెంట్ ఎట్లా ఉండే మీకు? సో యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్లో మాకు ఎటువంటి ప్రాబ్లము లేదండి. ఈ గవర్నమెంట్లో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. హైడ్రా అని చెప్పి కొంతమందిని ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మూసి అని చెప్పి ఇంకొంతమందిని ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా రేపు ఇంకొకటి ప్రాబ్లంతో వస్తారు. ఈ సీఎం గారు ఏంటంటే ఆయన అనుకున్నదే చేయాలి అనుకునే టైప్ అని మేము విన్నాము. కానీ ఆయన అనుకున్నది చేసుకోండి, కానీ అది మీ ఇంట్లో చెల్లుతుంది, కానీ ఒక స్టేట్ మొత్తం మీద మీరు రాజకీయ పరంగా మీరు అది అజమాయిషి చలాయించాలి అనుకుంటే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. కేసీఆర్ గారు ఉంటే ఎట్లా ఉండేది? మేబీ కేసీఆర్ గారు ఉంటే ఇట్లా జరగకపోవచ్చు. ఆయన తెలంగాణ తీసుకురావడం కోసం ఎంతో పోరాడారు. సో ఆయన పోరాడి ఒక స్టేట్ని తీసుకొచ్చారు, ఇంతమంది ప్రజలకి సపోర్ట్గా ఉన్నారు. అట్లాంటి కేసీఆర్ గారు కనుక ఇక్కడ మేబీ ఈ టైంలో సీఎంగా ఉండుంటే ఇట్లా చేసేవాళ్లే కాదు, మా బాధ అర్థం చేసుకునేవాళ్ళు. by 1A block, Madhu Park Ridge. I am residing since 15 years here, madam. వచ్చండి. యాక్చువల్ నేను ఇక్కడ మధు పార్క్లో ఉంటాను, 15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము. ఇప్పుడు ఈ కొత్తగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని ఏదైతే స్టార్ట్ చేశాడో ఇది కంప్లీట్లీ ఇల్లీగల్ అండి. ఇల్లీగల్ మీన్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా, తర్వాత ఇంతవరకు అసలు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ఏ లేదు ఇంతవరకు. తర్వాత అనవసరంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టడానికి ఆయన సొంత ప్రయోజనాల కోసము ఆఫ్టర్ ఆల్ ఒక బొమ్మ అంటే ఒక గాంధీ అంటే అందరికీ తెలుసు, గాంధీ తెలియని వాళ్ళు ఈ రోజు అంటే ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మన ఇండియాలో గాంధీ అంటే దానికి ఉన్న వాల్యూ ఉంది ప్రతి రూపాయి మీద, ఎందుకంటే కరెన్సీ కూడా గాంధీ బొమ్మతోనే స్టార్ట్ అవుతుంది. ఎన్నో చోట్ల గాంధీ విగ్రహాలు ఉన్నాయి. ఆల్రెడీ గాంధీ సరోవర్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తా అంటున్నాడో అక్కడ గాంధీ విగ్రహం కూడా ఉంది. కానీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనేది ఒక ప్రాణం లేని ఒక బొమ్మ కోసమని 10,000 మంది ప్రాణాలని తీసి నువ్వు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పెట్టడం అవసరమా చెప్పండి? అసలు నువ్వు చెప్పే యాక్ట్లోనే ఉంది, ది ట్రాన్స్పరెన్సీ ఇన్ రైట్ ల్యాండ్ అక్విజిషన్లో లారా అండి, ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్. అది ఆ యాక్ట్లో క్లియర్గా ఉంది 70 to 80% ఆఫ్ ది పీపుల్ కన్సెంట్ తీసుకొని మీరు ఏదైనా సరే ప్రాజెక్ట్ పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్, అది పబ్లిక్తో కన్సర్న్ చేసి 80% ఆఫ్ ది కన్సెంట్ ఉన్న తర్వాతనే నువ్వు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. అటువంటిది పబ్లిక్ కన్సర్న్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పేపర్ యాడ్ పబ్లికేషన్ ఇచ్చేసి ఎవరో వెంకటరెడ్డి అని ఆర్డీఓతో నువ్వు మేము అంతిస్తాం, మేము అసలు మా కాంపన్సేషన్ మీ ప్రాపర్టీని వదిలేయడానికి మేము రెడీగానే లేము, మాకు కన్సెంటే లేదు. అటువంటిది నువ్వు ఎట్లా నువ్వు ఈ ప్రాజెక్టుని నువ్వు స్టార్ట్ చేస్తావు? ఇక అది చేస్తాం ఇది చేస్తామని అదేమనంటే వాడికి పైశాచిక ఆనందం అంట. అదేం ఆనందమో మరి, శాడిజము. నేను అంతమంది బాధపడుతుంటే నాకు బాధపడి అనిపిస్తుంది, కానీ నాకు దాంతో ఆనందం ఉంది అంటున్నాడు. అది ఎక్కడ ఆనందమో నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇంతమందితో నువ్వు ఇది చేసి ఆనందపడుతున్నానంటే ఇది మేము ఎప్పటికీ సహించమండి. మేమందరం దీనికి ఎగనెస్ట్గా పోటీ గట్టిగా
సార్ కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు చేశారండి. ఏ రోజు మా అపార్ట్మెంట్ గురించి కానీ ఈ ఏరియా ఆయన కూడా మూసీ రివర్ డెవలప్మెంట్ 2016లోనే చేస్తామని చెప్పారు. కానీ ప్రాజెక్టు కావాల్సిన డబ్బులు లేక దాన్ని కొంచెం ఆలస్యం అయ్యి దాన్ని కూడా కొంచెం వరకు క్లియర్ చేశారు. అంతకుముందు మాకు కూడా క్లీన్ చేశారు. కేసీఆర్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ మేము ఒకటే చెప్తున్నాం మేడం, మేము ఎప్పుడు డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. కానీ ఈ విగ్రహాల కోసం మనం జనాల ప్రాణాలతో ఆడుకుంటే మేము మాత్రం సహించేది లేదు. మేము ఈ అపార్ట్మెంట్ మాత్రం వదిలి వెళ్ళేది లేదు మేడం. మేము దీనివల్ల అందరూ సఫర్ అవుతున్నారు. మేము ఎక్కడెక్కడో మేము ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకొని వచ్చి ఇక్కడ ఫ్లాట్ కొనుక్కొని ఇక్కడ మేము పిల్లలతో అందరు ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది ఎగ్జామ్స్ టైం, ఈ టైంలో మీరంతా చేయటము ఎంతవరకు మంచిదో సమంజసం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. చాలా మంది లాగే ఈ బెదిరించబడుతున్న వర్గానికి చెందిందండి. చాలా రోజుల నుంచి 20 రోజుల నుంచి నిద్రాతిథి లేకుండా అరిచి కోప్పడి బాధపడి ఏడ్చి ఇవన్నీ చేశాము. మనం మొదటి నుంచి అనుకున్నట్టుగానే ఒక మంచి పబ్లిక్ ఒపీనియన్ ని మనం క్రియేట్ చేసుకోగలిగాము. నేను అనుకుంటున్నాను ఇంకా మనం ఇంకో అడుగు ముందుకెళ్ళాలి అని. కొంచెం సైలెన్స్ ప్లీజ్. మీ సమస్య కరెక్ట్గా క్లియర్గా విననియాలి. నాకు ఒక పద్యం గుర్తొస్తుంది, 4 లైన్లు అది చెప్తాను. అంటే మన ప్రభుత్వాలు మన పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి. తల్లి విషము పెట్టిన, తండ్రి ధనికుల కళ చూపిన, వాళ్ళకున్న వాళ్ళకెవరు దిక్కు? ఎవరు మనకి దిక్కు? ఇప్పుడు పోలీసుల దగ్గరికి ప్రవర్తించాం. మనం పబ్లిక్ దగ్గరికి వెళ్ళాం, మా సమస్య ఇదని చెప్పుకున్నాం. మనం చెప్పుకున్న సమస్య 10 ఏళ్ళ నుంచి ఏం లేదు, ఏదో కట్టాలి ఇచ్చేయండి మాకు, మీకు నష్టపరిహారం ఇస్తాం అది అంటే. ఇప్పుడు ఆ నష్టపరిహారం ఆయన ఇస్తే మాకు ఇళ్ళు వస్తాయా? రావు కదా. ఇప్పుడు ఎంత ఉంది రేటు ఆయన అది అర్థం చేసుకోవాలి కదా. ఏదో ఉండి లేక లోన్లు తీసుకొని పిల్లలు కొనుక్కుంటే వచ్చాం. ఇప్పుడు మా వారు నడవలేకపోయారని నేను వచ్చా. మా ఇద్దరికి హెల్త్ బాగోదు, మోకాళ్ళ నొప్పులు, నాకైతే టీవీ వచ్చింది, ఆర్థరైటిక్ సమస్య ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సేవ్ చేసుకుంటూ ఫేస్ చేసుకుంటా ఎక్కడికైనా వెళ్ళాలంటే పిల్లల్ని తీసుకొని ఎక్కడ వెళ్తాము? అది ఆలోచించాలి కదా ఎవరైనా సరే, పెద్దవాళ్ళు అయిన తర్వాత. ఇప్పుడు ఇంతమంది సీఎంలు వచ్చి వెళ్ళినప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది వీళ్ళకి? అది కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎక్కడ పోయి మనం కొనుక్కోవాలన్నా కూడా కోట్లు చెబుతున్నారు. ఆ కోట్లు మన దగ్గర లేవు కదా. మేము 30 ఏళ్ళ అద్దెళ్లలో ఉండొచ్చి తినక సేవ్ చేసుకొని పిల్లలు ఏదో ప్రైవేట్ జాబ్లో లోన్లు పెట్టుకొని కొనుక్కున్నాం. ఇప్పుడు అది మాకు కావాలంటే ఎట్లా అవుతుంది? నేను కొద్దిసేపు నిలబడలేను తెలుసా అంటున్నారు. మరి ఇక ఆయనే అర్థం చేసుకోవాలి. ఎవరికైనా ఆయనే అర్థం చేసుకొని మంచి చెడు ఆలోచించి, ఆయన సీఎం అంటే మొత్తం పరిపాలించే ఆయన కదా. పేదవాళ్ళ కానీ గొప్పవాళ్ళ కానీ ఎవరైనా కూడా మంచి చెడు ఆలోచించాలి. వాళ్ళకి ఆపద వస్తే ఆదుకోవాలి ఆయన. అట్లాంటిది ఇవి తీసేస్తానంటే ఇన్ని రోజుల నుంచి ఉన్న వాళ్ళకి అది ఎట్లా ఇదవుతుంది? ఎంతమంది ముసలాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు, వాళ్ళందరికీ ఇబ్బందే కదా. ఆ ఇబ్బంది ఆలోచించాలి కదా ఆయన కూడా. ఇప్పుడు అదే స్టేజ్లో ఆయన ఉండి మా స్టేజ్లో ఆయన వెళ్తాడా? ఇట్లా ఆయన కూడా చేయడా ఇట్లాంటివన్నీ? అది ఆలోచించుకోవాలి కదమ్మా. పోవటానికి ఏముంది, పోతాం కానీ ఎక్కడ కొనుక్కుంటాం? ఇప్పుడు ఈ ప్లస్ లాంటిది ఎక్కడ దొరికిద్దా మాకు? ఆ రేటుకి మాకు వస్తుందా? అదే ఆయన అర్థం చేసుకోవాలి. మేము ఆయనకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయన అర్థం చేసుకొని ఇది చేస్తే అందులో చేంజ్ ఏం లేదు. మేము మాకు అసలు అట్లేమనిపించలేదు. అప్పుడు కూడా మాకేం రాలేదు. అప్పుడు కూడా ఎవరు అనుకున్నట్టు వినలేదు. విన్నాం. అదే కదా ఇప్పుడు అర్థం కాకుండా సమస్య అయిపోయింది మాకు. ఆ సమస్య మరి ఎట్లా ఫాలో చేస్తారో మరి ఆ గవర్నమెంటే ఫాలో చేయాలి. ఈ జనానికి అందరికీ ఏం చెబుతారో ఆయన మరి మంచి చేసే వెళ్ళాలి కదా. ఆయన చేయాలంటే మంచి పని చేస్తేనే కదమ్మా ఏదైనా కూడా. ఇప్పుడు మంచి చేస్తాడని కదా ఆయనకు ఎన్నుకుంది. ఇట్లాంటివి చేస్తే రెండోసారి ఎవరు ఎన్నుకోవాలని కూడా భయపడతారు కదా. ఓట్లు వచ్చినప్పుడేమో మీకు మేము అండగా ఉంటామని వస్తున్నారు, లేనప్పుడు ఇట్లాంటి చెబితే ఇంకా జనాలు భయపడతారు కదా. మధ్యతరగతి వాళ్ళం కదా అందరూ. మరి అదే ఆలోచించాలి. అంతకుమించి ఏం చెబుతాం మేము? ఆయనకి చెప్పేది ఏముంటుంది చెప్పండి?
వెళ్ళగొట్టడానికి నష్టపరిహారం ఇవ్వడానికి మాత్రమే ఆలోచిస్తుంది ప్రభుత్వం. ఎక్కడ పోతాం ఇప్పుడు? ఇట్లాంటిది మనకు దొరికిద్దా ఏడన్నా? దొరకదు కదా. ఇట్లాంటిది దొరికినా కూడా ఈ రేటుకి వస్తుందా? ఇప్పుడు ఆయనకు తెలుసు ఎక్కడ పోతే కోట్లు అవుతున్నాయో. ఈ హైదరాబాద్ కోటి ఏంది మొత్తం. మరి ఆ కోట్లు మరి ఇచ్చి మెయిన్ సిటీలో ఇట్లా ఉన్న కాడ ఇప్పిస్తే అందరూ ఒప్పుకుంటే వాళ్ళతో పాటు మనం, అంతే కదా. ఒకళ్ళం ఎట్లా ఇది చేయగలుగుతాం? వాళ్ళతో పాటు మేమందరం ఒక ఐక్యంగా ఉంటారు. ఏది వచ్చినా, పండగ వచ్చినా, పబ్బం వచ్చినా ఇక్కడ అందరూ. అట్లాంటప్పుడు మరి ఎట్లా ఆలోచించాలి కదా ఆయన. మరి చూద్దాం, వస్తానే ఉన్నారు, పోతానే ఉన్నారు అందరూ.